సీతానగరం వద్ద బకింగ్హామ్ కెనాల్ వద్ద జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణానికి అవరోధంగా ఉన్న అంశాలను త్వరలోనే అధిగమిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఉండవల్లి బకింగ్హామ్ కెనాల్ వద్ద జరుగుతున్న స్టీల్ వంతెన పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాజధానిని 16వ నెంబర్ జాతీయ రహదారికి అనుసంధానం చేయడంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. మంత్రి గతంలో పెనుమాక, ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కు రైతుల కొంత భూమి ఇవ్వకపోవడంతో నిలిచిన రోడ్డు పనులు పూర్తికి ఆటంకంగా ఉన్న పరిస్థితిపై అధికారులతో మాట్లాడారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ స్టీల్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణానికి అవరోధంగా ఉన్న అంశాలన్నీ త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. 5 ఏళ్లలోపు చిన్నారులకు సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 పోషకాహార పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాల్లో 11 గిరిజన ప్రాంతాల్లోని ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 340 పడకలతో 21 ఎన్ఆర్సీలు ఉన్నాయని, కొత్తగా ఏర్పాటయ్యే వాటితో మరో 115 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ కేంద్రాల ద్వారా 2 వారాల పాటు వైద్యంతో పాటు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తారని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పదవీ కాలాన్ని మరో 3 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయానంద్ ఈ నెలాఖరున పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని నిర్ణయించిన నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఆ తర్వాత జలవనరుల శాఖ సీఎంఓ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ కు సీఎస్ అవకాశం కల్పించనుంది. 2026 మే నెలాఖరు వరకు సాయి ప్రసాద్ కు సర్వీసు ఉంది. ఆ తర్వాత కూడా కొన్నాళ్ల పాటు సీఎస్ గా ఆయన కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమస్యలను పరిష్కరించేందుకు ప్రతివారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడమే తమ ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. గన్నవరం మండల కేంద్రమైన ఉంగుటూరు గ్రామంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యార్లగడ్డ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిలో చిన్నపాటి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు పంపించి చట్ట పరిధిలో వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ప్రజా దర్బార్లో అర్జీ రూపంలో అందజేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను తమ కార్యాలయ సిబ్బంది ఆన్లైన్ చేసి ప్రతి అర్జీకి నెంబర్ కేటాయిస్తారని, ఎప్పటికప్పుడు అర్జీల స్థితిగతులను తెలుసుకుంటారని వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో గన్నవరం నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి 4 స్థానాల్లో ఉండటం సంతోషకరమన్నారు. ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు, మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, కార్యదర్శి కుందేటి చంద్రశేఖర్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఒక 5-6 తప్ప 21 పంచాయతీలకు నేనే స్వయంగా వెళ్ళా, ఇంక్లూడింగ్ ఎంపీడీఓ, ఎంఆర్ఓ, ఆర్ఐలు, స్టాఫ్ అందరిని తీసుకెళ్ళి ఆ గ్రామాల్లో చెరువుల్లో తూటికాడ తీయిపోయినా, లేదా డబ్బులు లేవున్నా, లేదా కోతులు ఉన్న సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు ఉన్నా ఎంపీడీఓ నదులతో చాలా వరకు పరిష్కారం. ఎందుకంటే మొక్కుపాడు, లాంగపల్లి ఈ మండలంలో చాలా పంచాయతీలు చిన్న పంచాయతీలు ఆదాయం తక్కువ పంచాయతీ, ఏదో మానికొండ ఒకటి, పెరవడపల్లి ఒకటి, తేలపూరు ఇక్కడ పెద్ద గ్రామాలు తప్ప చిన్న గ్రామాలన్నింటిలో నిధుల సమస్య ఉంది. వాటిని అధిగమిస్తానికి ఎంపీడీఓ నిధులు ఇచ్చేందుకు ఎంపీడీఓ గారిని అభినందిస్తూ, రాబోయే కాలంలో కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ కూడా గ్రీవెన్స్ వచ్చినాయి. వాళ్ళు భారీ పనిచేస్తున్నారు. వెంటనే గొంతులు సందుల్లో ఆఖరికి సాగుళ్ళు ఉన్నా కూడా పవర్ లైన్ ఇచ్చామని చెప్పా. అలాగే ఆర్డీడీఎస్లో కానీ అన్ని ఫాస్ట్గా అవుతున్న పరిస్థితి. ప్రభుత్వంలో నిధుల సమస్య ఉంది, బడ్జెట్ రిలేటెడ్ తప్ప ఊరినే గ్రీవియన్స్ మిగతాటిని అడ్రస్ చేయడంలో మీరు ముందుండాలని ఈ నియోజకవర్గ అధికారులందరినీ కోరుతూ, ఆచంటని నియోజకవర్గం వెస్ట్ గోదావరిలో 3609 అప్లికేషన్ ఉన్నాయి. అంటే మనకన్నా 4 అప్లికేషన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు ఫస్ట్ ప్లేస్ ఉన్నారు, మనం సెకండ్ ప్లేస్ ఉన్నాం. మొన్నటి వరకు ఫస్ట్ ప్లేస్ ఉన్న అధికారులకి నేనేం ఆదేశించట్లేదు, కానీ మీరు ప్రజల గ్రీవియన్స్ అడ్రస్ చేయాల్సిందిగా కోరుతూ, ఈ రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉండాలి అని కోరుకుంటున్నా. నేనుండగా నేనుంటే మీరున్నట్టే, మీరున్నా నేనున్నట్టే. అర్థమైందా? దయచేసి మిమ్మల్ని అందరినీ ఎక్కడి నుంచో ఏరి కోరి తీసుకొచ్చింది.
అవినీతికి వ్యతిరేకంగా, అవినీతికి ఆలవాలంగా మారిపోయిన ఈ నియోజకవర్గంలో అవినీతి చేస్తే తప్ప, అవి డబ్బులు ఇస్తే తప్ప పనులు ఉన్న పరిస్థితుల్లో రూపుమాపాలని, అక్రమాలు కట్టుపెట్టాలని, అరాచకాలు ఆపేయాలని నేను పనిచేద్దాం అనుకుని మిమ్మల్ని అందరూ ఏరుకోరు ఎక్కడి నుంచో తెచ్చాను. మీరు ఎవరో అంతకుముందు గనవరంలో పనిచేసిన ఆఫీసర్స్ కాదు, మెజారిటీ ఆఫ్ దమ్, ఇంక్లూడింగ్ ఎనీ డిపార్ట్మెంట్. అలాగే మీరు ఆ దిశగానే పనిచేస్తున్నారు. ఇందాక ఎంపీడీ గారు చెప్పినట్టుగా మీరు ప్రభుత్వానికి ఆస్తి కానీ ప్రభుత్వానికి విట్నెస్ కాదు. మీరు సమస్యలు ప్రజల సమస్యలు పరిష్కరిస్తాకే మీకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. ఆ ఉద్యోగాన్ని విద్యుత్ ధర్మాన్ని నిర్వర్తించాలంటే మీరు గ్రీవియన్స్ని మీరు పరిష్కరించాల్సిందే. ఆధునిక యుగంలో యువతను దారి తప్పించే ఎన్నో ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో వారికి సరైన దిశని చూపించే మాధ్యమాలు అత్యంత అవసరమని క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ మాసపత్రిక యువత వ్యక్తిత్వ వికాసం, విద్య, క్రీడలు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల వినియోగం, సామాజిక మీడియా దుర్వినియోగం వంటి ప్రమాదాలపై యువతలో స్పష్టమైన అవగాహన పెంచడంలో ఈ పత్రిక మేలుకొలుపుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి యువతలో చైతన్యం, అవగాహన, మార్గదర్శకం పెంపొందించే ఉద్దేశంతో ప్రచురింపబడిన యువజన మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక యుగంలో యువతను దారి తప్పించే ఎన్నో ప్రలోభాలు ఉన్న నేపథ్యంలో వారికి సరైన దిశను చూపించే మాధ్యమాలు అత్యంత అవసరమని అన్నారు. ఈ మాసపత్రిక యువత వ్యక్తిత్వ వికాసం, విద్య, క్రీడలు, ఉద్యోగ అవకాశాలు, సామాజిక బాధ్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల వినియోగం, సామాజిక మీడియా దుర్వినియోగం వంటి ప్రమాదాలపై యువతలో స్పష్టమైన అవగాహన పెంచడంలో ఈ పత్రిక మేలుకొలుపుగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. యువత ఆరోగ్యవంతమైన భవిష్యత్ కోసం ఈ పత్రిక మార్గదర్శక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మాసపత్రికను రూపొందించిన బృందాన్ని మంత్రి అభినందిస్తూ యువత కోసం మంచి కార్యక్రమాలు, ఉపయోగకరమైన మార్గదర్శకాలు అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సాహకంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన మా మిత్రులు కామ్రేడ్ గజ్జల ఈశ్వరయ్య గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎంతో కష్టపడి విద్యార్థి నాయకునిగా ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయిగా ఎదిగిన ఆయన రేపు రాబోయే కాలంలో కూడా ఎన్నో అత్యున్నతమైన పదవులు అలంకరించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఈరోజు యువజన అని ఏఏవైఎఫ్ ద్వారా ఏదైతే పుస్తకావిష్కరణ జరిగిందో ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మేము పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు సమాజానికి అనుగుణంగా భారతదేశంలో అలాగే రాష్ట్రంలో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతారో విద్యార్థి లోకాని కోసం ఇది మంచి పుస్తకం. వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాలు రేపు రాబోయే కార్యక్రమాల్లో కూడా ఈ బుక్లో ప్రచురణ జరుగుతాయి. అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర రాజకీయాలు, భారతదేశ రాజకీయాలు, చరిత్ర, ఎన్నో సంఘటనలు, చరిత్ర గురించి ఈ బుక్లో పొందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ బుక్ ఎవరైతే ప్రచురణకర్తలు ఉంటారో వాళ్ళకు కూడా రేపు రాబోయే కాలంలో ఈ బుక్ కూడా సక్సెస్ కావాలని మనసారా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. అఖిల భారత యువజన సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రూపొందించినటువంటి యువజన మాసపత్రికను ఈరోజు గౌరవనీయులైనటువంటి మన రాష్ట్ర యువజన సర్వీసుల క్రీడా శాఖ మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు దీన్ని ఆవిష్కరించారు. ఈ బుక్ ధారావాహికంగా ఎవ్రీ మంత్ ఈరోజు దీన్ని రిలీజ్ చేయడానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. ఇందులో సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరమైనటువంటి అనేక అంశాలతో పాటు యువతకు, నిరుద్యోగ యువతకు ఉపయోగపడేటువంటి వారికి అనేక రకాలైనటువంటి గైడెన్స్ ఇవ్వడం, ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు కెరీర్ గైడెన్స్ లాంటిది ఇందులో చోటు చేసుకొని, అంతేకాకుండా ఒక రాజకీయ పరమైనటువంటి ఆలోచన విధానంతో నేడు దేశంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్లో యువత గాలికి కొట్టుకొని పోకుండా, మత్తు పదార్థాలకు బానిస కాకుండా, గంజాయి, హెరాయిన్, కొకైన్ లాంటి మత్తు పదార్థాలకు బానిస కాకుండా మార్చేటువంటి ఒక సామాజిక చైతన్యాన్ని కల్పించేటువంటి దిశగా ఈ యువజన మాసపత్రిక గట్టిగా పనిచేస్తుంది. ఇందులో ఒక శాస్త్రీయపరమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోవడానికి, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా అశాస్త్రీయ భావాలను బద్దలు కొట్టేటువంటి దిశగా ఈ యొక్క అఖిల భారత యువజన సమాఖ్య రూపొందించిన యువజన మాసపత్రిక యూత్లోకి తీసుకొని పోయి యూత్లో ఒక అవేర్నెస్ను క్రియేట్ చేసి సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి యువతగా, దేశభక్తి కలిగినటువంటి యువతగా తయారు చేసే లక్ష్యంతో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది.
ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టి పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ఉద్యోగుల గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి పలువురు ఉద్యోగుల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించారు. ఉద్యోగుల సమస్యలను ఆలకించి పరిష్కారంపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. నిర్వహించిన గ్రీవెన్స్ లోని అర్జీలను సంబంధిత అధికారులకు పంపిస్తున్నామని చెబుతూ వాటిని సకాలంలో పరిష్కరించాలని సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా భవిష్యత్తులో మీరు నెల నెల కరెంటు బిల్లు కట్టుకునే భారం ఉండదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సూర్య సోలార్ పవర్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని తాము విస్తృత ప్రచారం కల్పించి ప్రజలందరికీ అవగాహన కల్పించామన్నారు. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. 36వ డివిజన్ భావాజీపేట సాంబామూర్తి రోడ్ నందు పద్మావతి ట్రేడర్స్ సోలార్ ఎనర్జీ కన్సల్టింగ్ ఆదాని టాటా కంపెనీల నెంబర్ 1 ప్యానెల్స్ అన్ని ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండే నూతన కార్యాలయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా రాష్ట్ర ప్రజలకు కరెంటు బిల్ నుండి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి సూర్య సోలార్ పవర్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలని తాము విస్తృత ప్రచారం కల్పించి ప్రజలందరికీ అవగాహన కల్పించామన్నారు. ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే పథకమని ఇప్పటికే ప్రజలు ముందుకు వచ్చి చాలా దరఖాస్తులు చేపించుకున్నారని ఈ పథకంలో 2 లక్షల విలువైన వ్యవస్థకు 80,000 సబ్సిడీ లభిస్తుంది. మిగిలిన 1,20,000 బ్యాంకు నుండి రుణం పొందవచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ప్రొపరైటర్ మొలగన నాగరాజు, ఎం శ్రీనివాస్, ఎం ఫణికుమార్, 36వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలకి కరెంటు బిల్లు నుంచి విముక్తి కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి పీఎం సూర్యఘర్ యోజన ఏదైతే దేశవ్యాప్తంగా పెట్టారో దాన్ని మన రాష్ట్రంలో విస్తృతంగా తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా పీఎం సూర్యఘర్ సోలార్ పవర్ సిస్టమ్ పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. దానికే విస్తృతంగా ప్రచారం కల్పించాం. ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాం. ప్రతి ఒక్కళ్ళు ఇంటి పైన మీరు రూపాయి పెట్టుబడి లేకుండా కరెంటు సోలార్ కరెంటు కనుక పెట్టుకుంటే మీ కరెంటు బిల్లు ఇవాళ 2,000 వచ్చినా 1,500 వచ్చినా 1,000 రూపాయలు వచ్చినా ఇది పెట్టుకున్న తర్వాత 0 కరెంటు బిల్లు వస్తుంది. అంటే నెల నెల మీకు 1 రూపాయి కూడా కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా కరెంటు బిల్ అంతా కూడా సోలారు పవర్ ద్వారా వచ్చే ఉత్పత్తి ద్వారా మీకు 0 అయిపోద్ది. ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే స్కీమ్ ఇది. దీన్ని సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా మీటింగులు పెట్టాం, అవగాహన కల్పించాం, ప్రజలందరికీ కూడా తెలియజేది. అలాగే జిల్లాలో ఇవాళ సెంట్రల్ నియోజకవర్గమే ఫస్ట్ నియోజకవర్గంగా దీన్ని ఇప్పటికీ పెడతాం జరిగింది. చాలా అప్లికేషన్లు వచ్చినాయి. 2 లక్షల రూపాయలు అయ్యే ఈ స్కీము 80,000 రూపాయల సబ్సిడీ, 1,20,000 రూపాయలు బ్యాంకు లోను. ఆ 1,20,000 కూడా నెలకు 1,000 రూపాయలు కట్టుకునేటట్టుగా భవిష్యత్తులో అది కూడా క్లియర్ అయిపోయేటట్టుగా. ఒకసారి ప్యానల్స్ పెడితే 25 సంవత్సరాలు మీరు దాని గురించి చూడాల్సిన అవసరం. ఒకసారి ఇంటి పైన ఈ సోలార్ సిస్టమ్ పెట్టినాక దానికి మీరు నీళ్లు పోయాల్సిన అవసరంలా, పెట్రోల్ పోయాల్సిన అవసరంలా, డీజిల్ పోయాల్సిన అవసరంలా, తుడవాల్సిన అవసరంలా. ఎప్పుడు కూడా దానంతట అదే ఎండ నుంచి కరెంటు ఉత్పత్తి చేసి మన ఇంటికి అవసరమయ్యే కరెంట్ అంతా కూడా ఇచ్చేసే పరిస్థితి. బులెటిన్లో షార్ట్ బ్రేక్.